వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆర్టిస్టులకు అసలు కొదవలేదు. ఎవరికి వాళ్ళే కాంట్రవర్సీ వీడియోల కోసం, అలాగే సోషల్ మీడియాలో హైప్ కోసం విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. నిన్న అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మట్కసిర నియోజకవర్గంలో అక్కడ ఇన్ఛార్జ్ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎంఎస్ రాజు గారు పిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేస్తే నివాళులర్పించడానికి వెళ్ళాడు. అదే సమయంలో అటుగా వస్తున్నటువంటి వైసీపీ శ్రేణులు కూడా పోలీసులు నిలువరిస్తున్నా కూడా ఆగకుండా ఒక మహిళ హుటాహుటిన, అంటే ఆ నియోజకవర్గానికి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ అయి ఉండొచ్చు, చాలా వేగంగా పోలీసులు ఆపుతున్నా కూడా ఆమె వేగంగా మెట్లు, అంటే విగ్రహ స్టాట్యూ దగ్గరికి వెళ్ళడానికి వేగంగా పరిగెత్తుంది. ఇది ఏ ఛానల్లో చూపించాల, వాళ్ళ సాక్షి ఛానల్లోనే చూపించారు. సో పోలీసులు ఆపుతున్నారు. యాక్చువల్గా ఎమ్మెల్యే గారు దండేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీరు వేయచ్చు, లేదా అంతకంటే ముందు మీరు వచ్చి వెళ్ళే ఎమ్మెల్యే గారు దండేయచ్చు. కానీ కరెక్ట్ టయానికి అక్కడికి వచ్చేసి ఈమె వాళ్ళతో గొడవ పెట్టుకుంది. సాక్షిలో చూస్తే ఆ వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది. వాళ్ళ ఛానల్లోనే పాపం ఆ ఎడిటర్ ఎవరో పాపం కట్ చేయలేకపోయాడేమో, వాళ్ళ ఛానల్లో క్లియర్గా కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ పైకి వెళ్ళి అక్కడ వాగ్వాదం పెట్టుకున్నారో అక్కడ ఏం జరిగింది ఏం తెలియదు. కిందకు వచ్చేసి నన్ను ఒక ఎమ్మెల్యే అవమానం చేశాడు, పచ్చి బూతులు మాట్లాడాడు, ఆస్కర్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. కానీ సాక్షిలో ఆ వీడియో చూస్తే ఆమంతటా ఆమె కావాలని సోషల్ మీడియాలో హైప్ కోసం ఆమె వెళ్ళింది. బహుశా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, అంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే కూడా ఎస్సీ క్యాండిడేట్ కావడంతో ఇది పెద్దగా కాంట్రవర్సీ అవ్వలేదు. అదే కానీ ఏ ఓసీ సామాజిక చెందినటువంటి ఎమ్మెల్యే అయి ఉంటే ఖచ్చితంగా ఒక దళిత సామాజిక వర్గం మహిళని అవమానపరుస్తారా అని చెప్పేసి మాట్లాడేవారు. సరే, అది దాని తర్వాత విషయం. కానీ ఇప్పుడు అక్క ఆస్కార్ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఆమె పర్ఫార్మెన్స్ని మీరు అందరూ చూసే ముందు మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, అట్లాగే మీ ఫ్రెండ్స్కి మీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారని, అట్లాగే నా వీడియోస్ మీకు నచ్చితే హైప్ బటన్ ద్వారా మీరు నాకు ప్రోత్సహిస్తారని, మీరు ఈ చిన్న ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. అక్క ఆస్కార్ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత అక్క ఎలా దొరికిపోయిందో నేను మీకు చూపిస్తాను, చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్దాం, చూడండి. అతను మమ్మల్ని చూసి అసలు మీరు ఆ మాటలు చెప్పడానికి కూడా రావడం లేదు సార్. ఏం జరిగింది? పూలమాల వేసేదానికి మేము వెళ్తుంటే అతను వచ్చి అవతారాలు చేస్తాడని పూతల మాటలు మాట్లాడుతున్నాడు. ఆ మాటలు నాకు మాట్లాడడానికి కూడా రావడం లేదు సార్. అంబేద్కర్ జయంతి రోజు ఒక దళిత ఎమ్మెల్యే, ఒక దళిత మహిళకు ఇచ్చే గౌరవం ఇదేనా? రాష్ట్రంలో ఉన్న ప్రజలు అడుగుతున్నా, అయ్యా మేము ఏం తప్పు చేశామయ్యా? అంబేద్కర్ విగ్రహాన్ని మాట్లాడుతున్నాడు, పూజలు మాట్లాడుతున్నాడు. ఎవరిని నీ ఎంత చూస్తా నీకతేమి ఏమే అని మాట్లాడుతూ మా వైసీపీ వాళ్ళని కూడా కలిసి మాటలని మాట్లాడుతున్నారు సార్. ఓ మహిళగా నేను ఆ మాటలు చెప్పలేకపోతున్నాను. అయితే అక్క ఇంత పర్ఫార్మెన్స్ చేసింది, కానీ అక్క అంబేద్కర్ గారి జయంతి రోజు ఎవరైనా అంబేద్కర్ గారు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, ఏ కులానికి చెందినటువంటి వ్యక్తి కాదు అంబేద్కర్ గారు. అలాంటి అంబేద్కర్ గారు జయంతి రోజు లేకపోతే అంబేద్కర్ గారికి పూలమాలలు సమర్పించే సమయంలో అక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవ మెళ్ళో వేసుకొని వేదిక మీదకి ఎక్కింది. సరే, అక్క ఏమంటుంది, మేము పూలమాలలు వేయటానికి వెళ్తే ఎమ్మెల్యే గారు మమ్మల్ని దూషించాడని చెప్తుంది. కానీ వాస్తవం ఏంటి, ఎమ్మెల్యే గారు పూలమాలలు వేస్తున్నప్పుడు పోలీసులు అడ్డుకున్నా కూడా అక్క వేగంగా మెట్ల పైకి వెళ్ళిపోయి గొడవ పెట్టేసుకుంది. ఇది నేను చెప్పట్లేదు, కానీ పాపం అక్క సరిగ్గా సాక్షి వాడు కవర్ చేయకపోవడం వల్ల అక్క అడ్డంగా దొరికిపోయింది. ఒకసారి ఇదిగో సాక్షి స్టూడియోలోనే సాక్షి వాళ్ళు, అంటే వాళ్ళ సొంత ఛానల్లోనే వేసినటువంటి వీడియోలో క్లియర్ కట్గా మనకి కనిపిస్తుంది అక్క ఏ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేసింది అనేది. ఇదిగో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఆ వీడియో కూడా నేను మీకు చూపిస్తాను, చూడండి. ఎందుకంటే ఇలాంటి ఆర్టిస్టులు వైఎస్ఆర్సీపీ పార్టీకి అడుగడుగున ఒక్కొక్కరిని బుకింగ్ చేస్తారు. ఇట్లాంటి ఆర్టిస్టులతోటి జగన్మోహన్ రెడ్డి పొలిటికల్గా సర్వే అయిపోతాడు అనేది వాస్తవ విషయం. సరే, ఒకసారి అక్క చెప్పింది ఏంటి, ఇక్కడ జరిగింది ఏంటో ఒకసారి నేను చూపిస్తా, చూడండి.
ఇదిగో చూడండి, ఇదిగో చూడండి అక్కడ వీడియోలో మీరు చూస్తే ఆమె చాలా వేగంగా స్టెప్స్ ఎక్కి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు పైన ఉన్నారు. ఎమ్మెల్యే గారు ఉన్నా కూడా ఆమె చాలా వేగంగా మెట్లెక్కి పోలీసులు వాదిస్తున్నా కూడా వినకుండా ఆమె మెట్లు ఎక్కడం జరిగింది. మెట్లెక్కి ఎమ్మెల్యే గారితో గొడవకు తిరిగింది. ఇదిగో ఇక్కడ చూడండి, మీకు ఆ క్యాండిడేట్ కనిపిస్తారు. ఆ స్టెప్స్ పైకి ఎంత వేగంగా వెళ్ళారో. ఎమ్మెల్యే గారు ఆ పైన ఉన్నారు. అంటే ఇది ఒక ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి ఒక పొలిటికల్ హైడ్రామా ఇది. అయితే పాపం అక్క చాలా కష్టపడింది, కానీ దురదృష్టవశాత్తు అక్కకి అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ కూడా ఎస్సీ సామాజిక చెందిన వ్యక్తి కావటం చేత పాపం మన అక్క పప్పులు ఉడకల. లేకపోతే ఈ పాటికి సాక్షి స్టూడియోలో అక్కడ పెద్ద ఎత్తున ఒక చర్చా వేదిక కార్యక్రమాలు పెట్టేవాళ్ళు. అంబేద్కర్ గారికి జయంతి సందర్భంగా ఇంత దుర్మార్గమైనటువంటి పనులు చేస్తారా, ఇంత అన్యాయం చేస్తారా, ఇంత దళిత మహిళలకు ఇంత మోసం చేస్తారా, ఇంత అవమానం చేస్తారా అని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే అక్క నన్ను బండ బూతులు ఇచ్చాడు అంటుంది కదా, కానీ అక్కడ వాళ్ళకని చూస్తే అక్కే ముందెళ్ళి వాళ్ళతో తగాదు పెట్టుకుంది, అక్కే వాళ్ళతో ముందెళ్ళి గొడవ పడింది అనేది వాస్తవ విషయం. కావాలనే సోషల్ మీడియాలో హైప్ కోసం, ఎందుకంటే ఇలాంటి చిల్లర పాలిటిక్స్ చేయటం వైసీపీ వాళ్ళకి బాగా అలవాటు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండేవాళ్ళు కూడా ఇలాంటి చిల్లర ఆర్టిస్టులే. మీరు గతంలో చూసుకుంటే కుప్పంలో ఒక మహిళ ఉండేది, అద్భుతంగా యాక్ట్ చేసింది కుప్పంలో ఆ మహిళని మించినటువంటి పర్ఫార్మెన్స్ చేస్తుంది అక్కకి నేను చెప్పేది ఏంటంటే, ఎమ్మెల్యే ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే గారు వేస్తారు. ఎమ్మెల్యే గారు వేసిన తర్వాత మీరు ఎవరైనా వేయాలి, లేదా మీరు అంతకంటే ముందొచ్చి పూలమాలలు వేసి వెళ్ళవచ్చు. కరెక్ట్గా ఎమ్మెల్యే గారు పూలమాలలు వేసేటప్పుడు మీరు అక్కడికి వెళ్ళటం, అక్కడ గొడవ పెట్టుకోవటం, వాళ్ళతోటి వాగ్వాదం తిరగటం, పోలీసులు అడ్డుకుంటున్నా కూడా వినకుండా వేగంగా ఆ మెట్లు ఎక్కి పైకి వెళ్ళటం, ఇవన్నీ చూస్తుంటే ఒక పథకం ప్రకారమే మీరు కావాలనే సోషల్ మీడియాలో హైప్ కోసం ఇది చేశారనేది వాస్తవ విషయం. ఇది పాపం ఇక్కడ ఒక దళిత ఎమ్మెల్యే ఉండటంతో సాక్షిలో మన కొమ్మినేని శ్రీనివాసరావు గారికి, ఈశ్వర్ గారికి పాపం స్టఫ్ దొరకల. అక్క మాత్రం ఆస్కర్ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఏడుపు ఎక్కడ ఏడవాలి, ఎక్కడ ఏం మాట్లాడాలనేది అక్కకు బాగా ట్రైనింగ్ ఇచ్చేశారు. బహుశా ఇది ఒక ప్లాన్డ్గా జరిగినటువంటి ఒక ప్రోగ్రామ్ అని చెప్పాలి. అయితే ఇక్కడ దళిత ఎమ్మెల్యే కాకుండా ఏ రెడ్డో, ఏ కాపో, లేకపోతే ఏ కమ్మో ఎమ్మెల్యే కానీ ఉండుంటే, ఇంకా కమ్మ ఎమ్మెల్యే ఉంటే సాక్షి 24 hours/7 ఇంకా రుదుతానే ఉండేది వీడియో. పాపం బహుశా వాళ్ళు ఆశించిన స్థాయిలో అక్కడ ఒక ఎస్సీ సామాజిక ఎమ్మెల్యే ఉండటం వల్ల పాపం వాళ్ళు ఆశించిన స్థాయిలో పర్ఫార్మెన్స్ చేసుకోలేకపోయారనేది వాస్తవ విషయం.